ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో రిబ్బన్ పకోడా చేసుకునే విధానం చూస్తాం. ఇది ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను, పెద్ద గ్లాస్. ఇది శనగలు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. బియ్యం పిండి ఎంత తీసుకుంటామో దాంట్లో కాలు భాగం శనగలు తీసుకోవాలి. 200 గ్రాముల బియ్యం పిండి ఉంటుంది. శనగల్ని ఇట్లా మెత్తగా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి పోసుకున్నాను, శనగపిండి పోసుకున్నాను. శనగలు మిక్సీలో వేసిన శనగపిండి, ఇది సాయిపప్పు పిండి. ఇప్పుడు మిరప్పొడి, సాల్టు, తగినంత సాల్ట్ వేసుకొని, వెన్న ఒక స్పూను 2 స్పూన్లు వెన్న వేసాను. పెద్ద స్పూన్ వేసాను నేను. ఇప్పుడు అన్నీ బాగా వెన్నంతా ఉండలు లేకుండా బాగా పిండికి పట్టేటట్టు కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మరి జారుగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. పిండి వెన్న వేసాం కాబట్టి నొర అంటా బాగా వస్తాయి. ఓసారి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, మరి గట్టిగా కాకుండా మెత్తగా. ఇప్పుడు ఆయిల్ వేద్దాం ఒక్కరవ దీని మీద, ఎండిపోకుండా నానుతుంది బాగా, చేతికి అతుక్కోకుండా. ఇప్పుడు జంతికలు గొట్టంకి ఆయిల్ పూసుకుందాము. ఇలాగ ఉండాలి, రిబ్బన్ లాగా వస్తాయి. జంతికలు గొట్టంకి ఇలాంటిది వేసుకోవాలి, రిబ్బన్ లాగా కావాలంటే. ఇప్పుడు తిప్పుకొని ఇప్పుడు ఈ పిండిని పెట్టుకుందాము. తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. పీవీఎస్కే కుకింగ్కి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఇప్పుడు వేద్దాము మనము. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు తిరగేద్దాము. ఇప్పుడు ఎత్తేద్దాము. రిబ్బన్ పకోడా రెడీ. ఎంతో రుచిగా ఉంటాయి, చేసుకొని చూడండి.